ఆనంది ఆదిత్యని ఆఫీస్కి తీసుకువచ్చి జీవనికి ఊహించని షాక్ ఇచ్చిన సునంద. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక ఆదిత్య అన్న మాటల్ని ఆలోచిస్తూ ఉంటుంది సునంద. నేను నిజంగానే తప్పు చేస్తున్నానా? జీవనని గనక ఎండీ సీట్లో కూర్చోబెడితే నిజంగానే కంపెనీ భవిష్యత్తు నాశనం అయిపోతుందా? నేను కనుక ఇప్పుడు సరిగా ఆలోచించకపోతే ఇంతకాలం ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చిన ఈ కంపెనీ సర్వనాశనం అయిపోతుంది అంటూ ఇక ఆలోచిస్తూ ఉండగా అప్పుడే చైతన్య అయితే వస్తాడు. మమ్మీ, నేనంటే నీకు పడదని తెలుసు, కానీ ఇప్పుడు గనక నేను ముందుకు రాకపోతే ఇన్ని సంవత్సరాలుగా నువ్వు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన కంపెనీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. మన మీద ఆధారపడుతున్న వర్కర్స్ జీవితం కూడా నాశనమైపోతుంది. వాళ్ళకి ఎలాంటి ఆదరవు లేకుండా పోతుంది. అందుకని నేను అడుగుతున్నాను, దయచేసి నీ నిర్ణయాన్ని మార్చుకో. నీ అంతట నువ్వు ఎలాగో నన్ను కంపెనీలోకి రమ్మని అనవు, కానీ నా మాట అయినా విను. నువ్వు గనుక జీవనికి ఎండీ పోస్టు అప్పగిస్తే ఖచ్చితంగా ఆ కంపెనీ మూతపడిపోతుంది అంటూ ఇక చైతన్య అనంగానే అప్పుడే సునంద అయితే ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే ఇక జీవన అయితే వస్తుంది. ఏంటి చేతు, అత్తయ్య గారికి నా మీదున్న నమ్మకాన్ని పోగొట్టడానికేగా నువ్వు ఇలా చేస్తున్నావు? నువ్వంటే ఎలాగో నమ్మకం లేదో, నువ్వు అసమర్థుడివని అత్తయ్య గారు అనుకుంటున్నారు. నేను సమర్థురాలనని బాధ్యత నాకు అప్పగించాలి అనుకుంటున్నారు. మరి అలాంటప్పుడు నువ్వెందుకు ఇలా చెప్తున్నావో? అత్తయ్యగారి నిర్ణయంలోనే దాని అర్థమేంటో తెలిసిపోయినప్పుడు నువ్వెందుకు ఉన్నవి లేనివి చెప్పి నన్ను ఈ బాధ్యతకి దూరం చెయ్యాలని చూస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది జీవన. అప్పుడు ఇక సునంద అయితే కోపంగా జీవన అంటూ అనేసరికి, అది కాదు అత్తయ్య గారు, ఇప్పుడు నేనేమన్నానని మీరు అంత కోప్పడుతున్నారు? చైతన్య మీతో అలా చెప్పడం తప్పు కదా, అందుకని అలా మాట్లాడాను అంటూ జీవన అంటూ ఉండగా, చూడు, నా కొడుకు అసమర్థుడనో నువ్వు సమర్థురాలు అనో నీకు ఈ బాధ్యత అప్పగించడం లేదు. వీడా నా మాట వినడు, లేకపోతే ఎప్పుడూ వీడికే ఈ బాధ్యత అప్పగించేదాన్ని. నువ్వు కేవలం ఇంటి కోడలివి. ఏదో ఈ ఇంటి కోడలుగా పరువు నిలబెట్టడానికి నీ సాయశక్తులా నువ్వు ప్రయత్నిస్తున్నావో, కంపెనీ ఎండీగా ఉండడానికి ఆసక్తి చూపిస్తున్నావో, నువ్వే అన్ని బాధ్యతలు తెలుసుకుని ఖచ్చితంగా కంపెనీని ముందుకు తీసుకువెళ్తావని నీకు అప్పగిస్తాను అన్నాను. అంతే తప్ప నువ్వు ఎండీ బాధ్యత తీసుకుంటున్నావు కదా అని నువ్వు హోదాకి పోయి నీ భర్తని కూడా లెక్క చేయకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించేదే లేదు. వాడు నా కొడుకు. వాణ్ణి గనుక ఏదైనా అన్నా ఏమైనా తిట్టినా కొట్టినా అన్నీ నాకే హక్కుంటాయి. నువ్వు భార్యగా నీ బాధ్యత నెరవేర్చు, అంతే తప్ప కంపెనీ ఎండీగా మాత్రం హోదా చూపించాలని చూస్తే ఊరుకోను అంటూ వార్నింగ్ ఇచ్చేసరికి, సారీ అత్తయ్య గారు అంటూ ఇక జీవన అయితే వెళ్ళిపోతుంది. చూసావు కదా, ఇప్పుడే తను ఎంత అహంకారంగా ప్రవర్తిస్తుందో. రేపు కనుక కంపెనీకి ఎండీగా తనకి బాధ్యత అప్పగిస్తే తనిక ఏ రేంజ్లో ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. తనని ఆపడం ఇక ఎవరి తరం కాదు, నువ్వే ఆలోచించుకో అంటూ చైతన్య అయితే చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే శశికాంత్ అయితే వస్తాడు. ఏంటి సునంద, ఏం ఆలోచిస్తున్నావు? ఏదైనా కంపెనీ బాధ్యత తీసుకునేటప్పుడు కుటుంబ వ్యవహారాలు పక్కన పెట్టి కంపెనీ మీదే దృష్టి పెట్టి ఆలోచించాలి. లేకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు నువ్వు గనక తప్పుడు నిర్ణయం తీసుకుంటే, కంపెనీ రెప్యుటేషన్ గనక దెబ్బతింటే తర్వాత ఏమీ చెయ్యలేవో అది ఆలోచించుకో. ఆనంది ఆదిత్య మీద కోపంతో కాదు, ఒక కంపెనీ చైర్మన్గా ఆలోచించు. ఏది చేస్తే మంచిదో, ఏది చేస్తే కంపెనీకి లాభం వస్తుందో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచించు. ఇంటి సమస్యలన్నీ పక్కన పెట్టి కంపెనీ చైర్మన్గా మాత్రమే ఆలోచించు అంటూ ఇక శశికాంత్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చెయ్యాలి ఇప్పుడు, నేను ఎలా ఆలోచించాలో అర్థం కావడం లేదే. కంపెనీ చైర్మన్గా అయితే జీవన విషయంలో మాత్రం ఎండీగా కూర్చోబెట్టడం తప్పుడు నిర్ణయం అని అనిపిస్తుంది. కానీ ఇటువైపు నుంచి ఆలోచిస్తే ఆనంది దగ్గర ఛాలెంజ్ చేసిన విధంగాని జీవనని ఎండీ సీట్లో కూర్చోబెట్టి
ఆనందికి బుద్ధొచ్చేలా చెయ్యాలి అనిపిస్తుంది. ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది సునంద అయితే. ఇక మరుసటి రోజు ఉదయాన్నే సునంద అయితే ఆఫీస్కి బయలుదేరుతుంది. అప్పుడే దారిలో అయితే తాండవ ఆపుతాడు. ఆగండి మేడం, మీకోసమే చూస్తున్నాను. మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు కదా, అది అమలు చేయడానికి రేపే ముహూర్తం అని నేను తెలుసుకున్నాను. అందుకని ఈరోజే మిమ్మల్ని కలిశాను. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మీ తప్పు మీరు సరిదిద్దుకోండి, లేకపోతే చాలా నష్టపోతారు. ఆ జీవనని ఎండీగా చేస్తే మీ కంపెనీ సర్వనాశనం అయిపోతుంది. మీరు ఆనంది మీద ఉన్న కోపంతో ఇలాంటి పనులు చేస్తూ ఉంటే మీరు ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలన్నీ గంగపాలైపోతాయి. ఒక్కసారి ఆలోచించండి అంటూ తాండవైతే అంటూ ఉండంగా, ఎవర్రా నువ్వు నాతో మాట్లాడడానికి, నా కోడలు గురించి చెప్పడానికి, అసలు నువ్వెవరు అంటూ అడుగుతూ ఉంటుంది సునంద. నేను మీకు తెలియదులే మేడం, మీరు నాకు బాగా తెలుసు. మీరు మీ పెద్ద కోడల్ని అపార్థం చేసుకుని ఇంట్లోంచి బయటికి గెంటేశారని తెలుసు. మీ చిన్న కోడలికి బాధ్యతలు అప్పగించాలి అనుకుంటున్నారని తెలుసు. కానీ మీరు తప్పు చేస్తున్నారని మాత్రం మీకు తెలియడం లేదు అంటూ ఇక అనంగానే, నేను తప్పు చేస్తున్నానా? ఈ మాట అనడానికి ఎప్పుడు నా భర్తే ధైర్యం చేయడు. అలాంటిది నువ్వెవడ్రా నాతో మాట్లాడడానికి, నేను తప్పు చేశానని చెప్పడానికి అంటూ సునంద అనేసరికి, నేనెవరైతే ఎందుకులే మేడం, మీ మంచి కోసమే, మీ శ్రేయోభిలాషగా ఇక్కడికి వచ్చాను. ఒక్కసారి నా మాట వినండి అంటూ అనంగానే, నీ మాట నేను వినాలా? ఏం వినాలి అంటూ సునంద అయితే అడుగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి మేడం, మీరు మీ పెద్ద కోడల్ని అపార్థం చేసుకుని బయటికి గెంటేశారు. కానీ మీ పెద్ద కోడలు ఎవరో తెలుసా? లాయర్ జ్యోతి సూర్యల అసలైన కన్న కూతురు, అసలైన జీవన జడ్జి గారి ఇంటి వారసురాలు మీ పెద్ద కోడలు. ఇక మీ ఇంట్లో ఉన్న మీ చిన్న కోడలు ఒక అనాథ కాదు, ఆ శంభు ప్రసాద్ కన్న కూతురు. ఇందుమతి చేతిలో ఒక కీలు బొమ్మ. ఆ ఇందుమతి ఎలా ఆడిస్తే తను అలా ఆడుతూ ఉంటుంది. ఆ ఇందుమతి మీ ఆస్తి, అలాగే ఆ లాయర్ కుటుంబం ఆస్తి ఇద్దరిది కలిపి తన సొంతం చేసుకోవడానికి తను ఇలాంటి పనులు చేస్తూ జీవనని ఆయుధంగా వాడుకుంటుంది. ఈ విషయం తెలియని మీరు గుడ్డిదాన్లా నమ్మి జీవనకి మీరు పట్టా కడితే, తర్వాత కంపెనీ బాధ్యత మొత్తం తన చేతికి వెళ్ళిన తర్వాత మీ ఆస్తి మొత్తం హారతి కర్పూరం అయిపోవడం ఖాయం. తర్వాత కంపెనీలో ఉన్న ఉద్యోగుల జీవితాలు నాశనం అయిపోతాయి. ఒక్కసారి ఆలోచించండి. ఇదంతా ఇందుమతి స్వార్థంతో చేస్తుంది. ఈ నిజాలన్నీ నేను తెలుసుకున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చాను అంటూ అనంగానే, నువ్వు ఎవరో నాకెలా తెలుస్తుంది? నీ మాటలు నేనెందుకు నమ్మాలి? అసలు ఆనంది ఆ ఇంటి కూతురని నేను ఎలా నమ్మాలి అంటూ అడుగుతూ ఉండగా, అప్పుడు ఇక తాండవ్ అయితే తన దగ్గరున్న సాక్ష్యాలన్నీ చూపిస్తాడు. తనకి ఇక జైలు శిక్ష పడడం, ఇవన్నీ పేపర్లలో టీవీ న్యూస్లో రావడం, ఇవన్నీ కూడా తాండవ్ అయితే చూపిస్తాడు. అంతేకాదు, ఈ విషయం మీ అబ్బాయి ఆదిత్యకి కూడా తెలుసు. కానీ ఇంకొక విషయం ఏంటో చెప్పనా? మీరనుకుంటున్నట్టు ఆనంది మీ ఇంటి పరువు పోవడానికి కారణం కాదు. మీ ఇంటి పరువు తీసింది మీ చిన్న కోడలు జీవన. ఈ విషయం కూడా తెలుసుకొని మీరు ఏ తప్పు చెయ్యని ఆనందిని బయటికి గెంటేశారు, తనకి శిక్ష వేశారు. ఈ అన్ని నిజాలు తెలుసుకున్న మీ కొడుకు, నా భార్య ఏ తప్పు చేయకుండా నేను ఎందుకు శిక్ష వేయాలి, తనని ఎందుకు నిందించాలి, తనని ఎందుకు దూరం చేసుకోవాలి, ఇలాంటి దేవత లాంటి భార్యను నేను ఎందుకు వదులుకోవాలి అని ఆలోచించాడు. కాబట్టి తన భార్య వెంట నడిచాడు, తన భార్యని చేరుకున్నాడు. గొప్పింటి మహారాజులా పెరిగిన నీ బిడ్డ ఈరోజు అంత కష్టపడుతూ తన భార్య దగ్గరే సంతోషంగా ఉన్నాడు అంటే తన భార్య ఎంత దేవతో ఒక్కసారి ఆలోచించండి. మీ కోడల్ని అపార్థం చేసుకున్నట్టు మీకు ఇప్పటికైనా అర్థమైతే పర్వాలేదు, లేకపోతే ఇక మీ కర్మ, ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు.
ఆ రోజు ఫోన్ కాల్ చేసింది అని జీవన అని మీ దగ్గర నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి అంటూ ఇక గుడిలో ఉన్న సీసీ ఫుటేజు అలాగే కాల్ రికార్డింగ్ అన్నీ కూడా సునంద చేతిలో అయితే పెడతాడు. ఇక సునంద అయితే సీసీ ఫుటేజ్ చూడంగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. జీవన రిపోర్టర్కి డబ్బులిచ్చి మాట్లాడడం అలాగే ఫోన్ కాల్లో ఇంటి పరువు పోయేలా అన్ని విషయాలు చెప్పడం ఇవన్నీ కూడా విన్న తర్వాత సునంద కుప్పకూలిపోతుంది. అంటే ఈ తప్పు అంతా చేసింది జీవన ఇందుమతి. నేను మాత్రం నిజ నిజాలు తెలుసుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాను, ఎంత మూర్ఖంగా ఆలోచించాను అంటూ ఇక సునంద అయితే కుప్పకూలిపోతుంది. ఏ నిర్ణయం తీసుకోవాలి, ఇప్పుడు నేను చేసిన తప్పుకి ఆనందికి క్షమాపణ ఏ విధంగా చెప్పాలి అర్థం కావడం లేదు అంటూ సునంద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఇక మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కూడా ఆఫీస్కి అయితే వెళ్తారు. ఇక జీవన్ అయితే చాలా సంతోషంగా ఇందుమతికి ఫోన్ చేసి, పెద్దమ్మ ఈరోజే నేను ఎండి పోస్ట్లో కూర్చోబోతున్నాను, సునంద కంపెనీ ఎండి జీవనగా నేను అధికారం చేపట్టబోతున్నాను, అందుకనే నీకు ఫోన్ చేశాను అంటూ ఇక జీవన అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక సునంద అయితే మౌనంగా ఉండడంతో అది చూసిన శశికాంత్ అయితే ఈరోజే ఆఖరి రోజు, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీ చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది. కంపెనీ భవిష్యత్తు అలాగే మన దగ్గర పనిచేస్తున్న వర్కర్ భవిష్యత్తు అన్నీ కూడా నీ నిర్ణయాన్ని బట్టే ఆధారపడి ఉన్నాయి, తర్వాత నీ ఇష్టం అంటూ శశికాంత్ కూడా చెప్తాడు. ఆ మాటకి సునంద అయితే ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా అయితే వెళ్ళిపోతుంది. ఇంతలేదు చూసిన జీవన అయితే, అయ్యో మావయ్య గారు, మీరు ఎన్నిసార్లు నచ్చ చెప్పాలని చూసినా అత్తయ్య గారు వినిపించుకోరు, ఎందుకంటే ఆవిడ ఖచ్చితంగా నా ప్లాన్లో ఇరుక్కున్నారు, నా గ్రిప్లో ఉన్నారు, నేనే ఇప్పుడు ఆవిడకి దేవతని, ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఎన్ని చెప్పినా వినిపించుకునే ప్రసక్తే లేదు అంటూ ఇక అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది జీవనైతే. అప్పుడు ఇక సునంద అందరూ కూడా ఆఫీస్కి అయితే వస్తారు. జీవన్ అయితే ఎంతో సంతోషపడిపోతూ, అమ్మయ్య ఎండి సీట్లో కూర్చోబోతున్నాను, ఇక నా లెవెలే మారిపోతుంది అంటూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతారు, ఎండి పోస్ట్లో జీవన్ గారిని కూర్చోబెట్టబోతున్నారు, ఇక సమయం అయినట్టుంది కదా, ఇక కూర్చోబెట్టండి అంటూ అనగానే అప్పుడే ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా ఎంట్రీ అయితే ఇస్తారు. ఇక వాళ్ళిద్దరినీ చూసిన స్టాఫ్ అంతా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇంతలో ఇక జీవన మాత్రం షాకే చూస్తూ ఉంటుంది. అప్పుడే కంగారుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆగండి, మీరెందుకు వచ్చారు ఇక్కడికి, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, అత్తయ్య గారికి కోపం వస్తుందని తెలుసు కూడా ఈ ఆఫీస్లో అడుగు పెట్టడానికి మీకెంత ధైర్యం, ఇక్కడి నుంచి వెళ్ళండి అంటూ ఇక కోపంగా అరుస్తుంది జీవన. అప్పటికి సునంద అయితే జీవన చెంపైతే పగల కొడుతుంది. ఆనంది ఆదిత్యనైతే ముందుకు తీసుకువచ్చి, ఈ రోజు నుంచి ఈ కంపెనీ బాధ్యతను ఆనంది ఆదిత్యకి అప్పగిస్తున్నాను, ఈ కంపెనీ బాధ్యత మొత్తం వీళ్ళిద్దరే చూసుకుంటారు అంటూ అనగానే అప్పుడే ఇక ఒక్కసారిగా షాక్ అవుతుంది జీవన. ఏంటత్తే గారు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, ఈ కంపెనీ బాధ్యత మొత్తం నాకు అప్పగిస్తానని చెప్పి ఇప్పుడు అసలు ఈ వీళ్ళకి ఎలా అప్పగిస్తున్నారు, వీళ్ళతో మీరు ఎప్పుడు మాట్లాడారు అంటూ అనగానే, నేను నిన్ననే ఆనంది ఆదిత్య దగ్గరికి వెళ్ళాను, వాళ్ళని బ్రతిమిలాడాను, నా కంపెనీ బాధ్యత మీరు తీసుకోవాలి, వర్కర్స్ భవిష్యత్తు బాగుండాలి అంటే ఈ బాధ్యత మీరే చేపట్టాలి అంటూ అడగంగానే వాళ్ళు ఒప్పుకున్నారు అంటూ ఇక చెప్తూ ఉంటుంది సునంద. మరి నన్ను కదా కంపెనీ ఎండీగా కూర్చోబెడతానని చెప్పారు, మరి వాళ్ళకి ఎలా బాధ్యత ఇస్తున్నారు అంటూ జీవన్ అయితే నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అయితే చెప్తూ ఉంటుంది, ఏంటి నీకు బాధ్యత అప్పగించాలా, నీకు బాధ్యత అప్పగిస్తే అటు జ్యోతి వాళ్ళ ఆస్తి ఇటు మా ఆస్తి నీ గుప్పిట్లో పెట్టుకొని ఆ ఇందుమతి చేతికి అప్పగించాలి అని అనుకుంటున్నావా,
అలా ఎలా ఇస్తాను అనుకున్నావో? నీ నిజ స్వరూపం తెలిసిన తర్వాత ఎలా ఒప్పుకుంటాను అనుకున్నావో? ఇన్ని రోజులు ఆనంది తప్పు చేసింది అనుకుని నేను తనని బయటికి గెంటేశాను. కానీ అసలు తప్పు చేసింది నువ్వని తెలిసిన తర్వాత నేను ఎలా క్షమిస్తాను అనుకున్నావో? నిన్ను ఎట్టి పరిస్థితిలో క్షమించలేను, నిన్ను వదిలిపెట్టను అంటూ సునంద అయితే ఇక జీవనికి వార్నింగ్ ఇస్తుంది. అయ్యో అత్తయ్యగారు, నన్ను క్షమించండి, ఏదో బుద్ధి తక్కువ ఇలాంటి పని చేశాను, దయచేసి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోకండి అంటూ అనగానే, నేను నిన్ను క్షమించే ప్రసక్తే లేదు, నీకు చైతన్యకి డైవర్స్ ఇప్పిస్తాను, నువ్వు నా ఇంటి కోడలుగా ఉండే అర్హత లేదు, నువ్వు అసలు నా ఇంటి గుమ్మం మెట్టు తొక్కే అర్హత కూడా లేదు అంటూ సునంద అయితే వార్నింగ్ ఇచ్చేసరికి అప్పుడే జీవన్ అయితే ఏం చెయ్యాలో అర్థం కాక సునంద కాళ్ళ మీద అయితే పడుతుంది. నువ్వు ఎన్నిసార్లు క్షమాపణ చెప్పినా సరే నేను మాత్రం నిన్ను క్షమించే ప్రసక్తే లేదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది సునంద. ఇంతలో ఇక ఈ విషయం తెలుసుకున్న ఇందుమతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడే తాండవైతే వస్తాడు. ఏంటి పాపం జీవనని వెరవేసి నువ్వు ఆస్తి మొత్తం కొట్టేయాలని చూస్తే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? ఇన్ని సంవత్సరాలు నీ మాటలు నమ్మి నువ్వు పంచిన పాపంలో పాలు పంచుకున్నాము. ఇప్పుడు మా తప్పులు మేము సరిదేసుకోవాలి కదా, మేము చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా, అందుకనే ఇక్కడ అడుగు పెట్టాను. కర్పకానికి మాటిచ్చాను, ఆనంది జీవితానికి ఒక దారి చూపిస్తాను అని అన్న విధంగానే దారి చూపించాను. వాళ్ళ అత్తగారికి నిజం తెలిసేలా చేశాను. ఇప్పుడు కుట్టి జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఇక కుట్టిని ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు. ఇన్ని సంవత్సరాలు నేను ఏ తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది. ఇక మిగిలిందల్లా కుట్టియే అసలైన జడ్జి గారు మనవరాళ్ళని బయట పెట్టడమే. నేను ఈరోజే బయట పెట్టబోతున్నాను. నిజంగా అన్ని నిజాలు అందరికీ తెలిసేలా చెయ్యబోతున్నాను. ఆల్రెడీ ఈ విషయం సునంద గారికి తెలుసు. ఖచ్చితంగా ఆవిడే నిజాన్ని బయట పెడతారు. ఈ లోపల నేనే ఈ విషయాలన్నీ బయట పెట్టేస్తాను అంటూ ఇక అనంగానే అప్పుడు ఇందుమతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకు ఇలాంటి పని చేశావో, ఎందుకు నువ్వు ఇంత మోసం చేశావు అంటూ అడుగుతూ ఉంటుంది ఇందుమతి. ఎందుక నీలాంటి దుర్మార్గురాల్ని వదిలేస్తే ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనమైపోతాయో, ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావో, ఎంతోమందికి అండగా నిలబడుతూ, ఎంతోమందికి ఎన్నో దానాలు చేస్తూ, ఎంతోమందికి అండగా అన్నీ ఇస్తూ అలాంటి కుటుంబాన్ని నువ్వు నాశనం చేస్తాను అంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? జ్యోతి గారు, సూర్య గారు ఇద్దరూ కూడా ఎంతో మంచివాళ్ళు. అలాంటిది వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డ కూడా ఎంతో మంచిది. అమ్మాయి ఎంతో దేవత లాంటిది. అలాంటి అమ్మాయికి అన్యాయం జరుగుతూ ఉంటే ఎలా సహిస్తాను? ఆ దేవుడు అనేవాడు ఉంటాడు కదా, ఒకప్పుడు తప్పు చేసినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు బుద్ధొచ్చేలా చేస్తాడు. మా బుద్ధులైతే మార్చుకున్నాము, కానీ నువ్వు మాత్రం పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడుకులతో కానీ పోదు అన్నట్టు నువ్వు చచ్చేదాకా నీ బుద్ధి మారేలా లేదు. అందుకని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక ఈ నిజం వాళ్ళిద్దరికీ కూడా చెప్పి నిన్ను అరెస్ట్ చేయిస్తాను. నువ్వు జీవితాంతం జైల్లో చిప్పకూడ తినేలా చేస్తాను అంటూ తాండవైతే అంటూ ఉండగా, వద్దు, అలాంటి పని మాత్రం చెయ్యొద్దు. ఇంతకాలం మహారాణిలా ఉన్నాను, ఇప్పుడు గనుక నువ్వు అలాంటి పని చేస్తే నా జీవితమే నాశనం అయిపోతుంది అంటూ ఇక బ్రతిమలాడుతూ ఉంటుంది ఇందుమతి అయితే. సరే, ఇదంతా చేయించింది నువ్వే అని బయటపడకూడదు అంటే నీ నోటితోని కుట్టి ఏమీ కన్న కూతురు అంటూ లాయర్ జ్యోతి సూర్యల దగ్గర నువ్వు నిజాన్ని బయట పెట్టాలి. లేకపోతే ఇదంతా చేయించింది నువ్వే అని, ఇన్ని రోజులు జీవనతో కలిసి అన్ని కుట్రలు చేసింది నువ్వే అని అన్ని నిజాలు వాళ్ళ దగ్గర బయట పెట్టేస్తాను. తర్వాత నువ్వు జైలుకి వెళ్తావో, చిప్పకూడ తింటావో నీ ఇష్టం. ఏ ఆలోచిస్తావో నువ్వే ఆలోచించుకో. నిజంగానే నిజాన్ని బయట పెడతావో
లేకపోతే జైలుకు వెళ్ళి చిప్పకూడు తింటావో నీ ఇష్టం, నేను మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ తాండవైతే ఇందుమతికి వార్నింగ్ ఇచ్చేసరికి ఇందుమతికి ఏం చెయ్యాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో అయితే పడిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.